ఈ రోజు మా పిల్లలిద్దరికి బుక్స్ తీసుకుందాం కదా అని స్కూల్ కి వచ్చాము. రావడమే ఎంట్రీ చూసారా, అప్పుడే ఫ్రెష్ గా సరస్వతి దేవికి పూజ చేసినట్లున్నారు. స్కూల్ మొత్తం చాలా కామ్ గా నీట్ గా కూల్ గా ఉంది. మేమేమో హెచ్ఎం మేడం కోసం వెయిట్ చేస్తున్నాం. పనిలో పని ఫీజు కూడా మాట్లాడొచ్చని. ఫీజు మాట్లాడడం అంతా అయిపోయింది. అక్కడ అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి బుక్స్ తీసుకోవడం కోసం మనీ పే చేస్తున్నాము. మనీ పే చేసినట్టుగా ఒక సైన్ పెట్టేసి బుక్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. నాకు నార్మల్ గానే కొత్త కరెన్సీ నోట్స్ అయినా కొత్త టెక్స్ట్ బుక్స్ అయినా స్మెల్ చూడడం అలాంటిది అక్కడ కొన్ని వందలాది పుస్తకాలు కదా, స్మెల్ అసలు మామూలుగా లేదు. లిటరల్లీ నాకైతే అక్కడి నుంచి కదిలిరా బుద్ధి కూడా అవ్వలేదు. కానీ ఏం చేస్తాం, అలా అని అక్కడే ఉండిపోలేం కదా. అందుకే మా పాపకి బాబుకి బుక్స్ తీసుకుని వచ్చేసాం. నెక్స్ట్ కైక్లూరులోనే ఇంకొన్ని పనులుంటే అవి కూడా చూసుకుని వద్దాం కదా అని వెళ్తున్నాము. ఫస్ట్ కిరాణా షాప్ లో ఇంటికి కావాల్సిన సరుకులు లిస్ట్ ఇచ్చేసి ఆ సరుకులు కట్టి ఉంచే గ్యాప్ లో కారం ఆడించుకోవచ్చు కదా అని కారానికి ఎండమిరపకాయలు తీసుకుంటున్నాము. మేము ఎప్పుడు రెడీమేడ్ కారం వాడిందే లేదు. ఎప్పుడు ఇలా ఎండమిరపకాయలు తీసుకుని మిల్లు పట్టించుకొచ్చుకుంటాము. సో అందుకనే కారానికి కావాల్సిన సామాగ్రి అంతా ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్తున్నాము. నెక్స్ట్ గోల్డ్ షాప్ కి వెళ్ళాము. మొన్న వచ్చినప్పుడు మా పాపకి పట్టీలు చేయించి ఉంచమని చెప్పాము, అవి తీసుకోవడానికి. మేము వెళ్ళంగానే మా పాప పట్టీలు అయితే ఇచ్చేసారు. నేను కూడా నా పాత పట్టీలు తీసుకుని వచ్చా, నాకు కూడా పట్టీలు తీసుకుందాం కదా అని. గోల్డ్ షాప్ అయినా మాకు ఒక 4 రకాల పట్టీలు ఇచ్చారు. ఇందులో ఏది నచ్చితే అది తీసుకోమని. నాకైతే మా వారి చేతిలో ఉన్నాయి చూసారా, అవి నచ్చాయి. సో ట్రయల్ వేసేసా. నేను పెట్టుకున్న పట్టీలు ఎలా ఉన్నాయి అంటారు, నా కాలికి సెట్ అయ్యాయి అంటారా? నా పట్టీలు మా పాప పట్టీలు కొన్నందుకు కాంప్లిమెంటరీగా పర్స్ ఇచ్చారు. అది తీసుకుని ఇంకా డైరెక్ట్ గా కారం మిల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని నేను తీసుకొచ్చిన కవర్ ఇచ్చి కారం ఆడమని చెప్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళది అయిపోయినాక ఆడతాం, వెయిట్ చేయమన్నారు. సో ఎంత లేట్ అయినా పర్లేదు, కారం మాత్రం దగ్గరుండి ఆడించుకోవాలని మా వారు చెప్తే వెయిట్ చేస్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కారం ఆడడం అయిపోయింది. అది తీసుకుని ఇంకా డైరెక్ట్ గా కిరాణం షాప్ కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అంతా ప్యాక్ చేసేసి పెట్టేసి ఉంచారు. అక్కడ బిల్ పే చేసేసి అది తీసుకుని ఇంకా డైరెక్ట్ గా రైతు బజార్ కి వెళ్ళిపోయాము కూరగాయలు తీసుకోవడానికి. రేపు పొద్దుటి నుంచి పిల్లలకి క్యారేజీస్ కట్టి పంపించాలి కదా. కూరలు అయితే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా చల్లగా ఒక లెమన్ సోడా తాగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళంగానే బుక్స్ కట్టలేసుకోవాలబ్బా.